అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక సింపుల్ రెసిపీ పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నానండి. చపాతీలోకి ఎలాంటి కర్రీ లేనప్పుడు ఇలా సింపుల్గా పెరుగుతోటి క్విక్గా చేసుకునే ఒక రెసిపీ చూద్దామండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇక్కడ నేను ఒక 1 కప్ చిక్కటి పెరుగు తీసుకుంటున్నానండి. ఇందులో అస్సలు వాటర్ కలపకూడదు. ఇట్లా చిక్కటి పెరుగులో ఇలా వేసుకొని ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి పోపు కోసం. దీనిలో ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, శనగపప్పు, ఇక్కడ ఆనియన్స్ నేను ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకో ఆనియన్ అయినా కట్ చేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. దీనిలో ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా వేయించుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మాత్రం చాలా సన్నగా కట్ చేసుకోండి. మీకు ఇష్టమైతే ఇంకొక ఆనియన్ అయినా వేసుకోండి. ఇదంతా ఇలా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోండి. 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. వేసుకొని అంతా ఫ్రై చేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అంతా బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా ఫ్రై చేసుకున్నాక దీన్ని ఇప్పుడు ముందుగా పెరుగు కలుపుకున్నాం కదండి, ఆ పెరుగులోకి ఈ పోపునంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ పోపు అంతా ఈ పెరుగులో కలుపుకోండి. పెరుగు ఎంత చిక్కగా ఉంటే అంత బాగుంటుంది. ఈ పెరుగునంతా ఇలా బాగా కలుపుకున్నాక ఈ పోపు అంతా దీంట్లో వేసుకోండి. వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోండి. దీంట్లో ఒక 1 స్పూను ఉప్పు కూడా వేసుకోండి. మీకు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అన్నంలోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే కర్రీ లేనప్పుడు ఇలా తొందరగా చేసుకొని చపాతీకి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.